నెలవారీ స్కీములతో మాయాగేలం, బంగారం దందా సామాన్యుడికి దగా, 10,000తో మీడియాని కొన్న బంగారు వ్యాపారి. బంగారం అంటే మహిళలకు ఆభరణంగాను విలువను పెంచేదిగా నేటి రోజుల్లో బంగారానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. అటువంటి బంగారాన్ని కొంతమంది వ్యాపారస్తులు తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందిని పండుగ సీజన్లలో గిఫ్ట్స్ రూపంలో ఇళ్ల వద్దకు పంపించి అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని తమ స్టోర్లకు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుని స్టోర్లకు వచ్చే కొనుగోలుదారులకు మొదటిగా నమస్కారంతో ఆహ్వానం పలికి లేనిపోని ఆర్భాటాన్ని చూపించి మర్యాదలతో ఎక్కడా లోటు లేనట్టు టీ, కాఫీ, కూల్ డ్రింక్ అంటూ మాయమాటలను కలిపిన సిబ్బంది తన మాయమాటలతో బంగారంపై మోజు చూపించి స్కీముల రూపంలో మీరు 11 నెలలు చెల్లించిన పిదప మరుసటి నెలలో మీకు బంగారంతో పాటు తరుగు, మజూరీ, జీఎస్టీ వంటివి లేకుండా బంగారు ఆభరణాలను మీరు కట్టిన స్కీమ్ సొమ్ము ఆధారంగా అప్పటి రోజుకు ఎంత బంగారం వస్తుందో అంత బంగారాన్ని మీరు పొందవచ్చు అంటూ లేనిపోని కళ్ళబొలి కబుర్లు చెబుతూ స్టోర్లకు వచ్చే కస్టమర్లకు మాయాగేలం వేయడమే కాకుండా స్కీమును బట్టి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం వంటివి నిత్యం మనం ఏదో ఒక దుకాణంలో మనకు ఎదురైన అనుభవమే. కానీ నగరంలో ఓ బంగారు వ్యాపారి తమ లాభాలు పెంచుకోవడం కోసం తప్పుడు మార్గంలో కస్టమర్లను మోసం చేస్తూ కొన్న బంగారాన్ని కొంతమేర తగ్గించి సిస్టంలో ముందుగానే నమోదు చేసుకునే విధంగా కొన్ని కోడ్స్ను పెట్టుకుని కొనుగోలుదారులను మోసం చేస్తున్న వైనం. కొనుగోలుదారుడు తను కొన్న బంగారానికి ఇచ్చే బిల్లులో లేనిపోని రేట్లు వేసి ఏదో తగ్గిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఇచ్చిన బిల్లును కూడా తప్పుదోవ పట్టిస్తూ భారీగానే దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జ్యువెలరీపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల ఆధారంగా అమాయకులైన సిక్కోలు వాసులకు బంగారం పేరుతో చేస్తున్న మోసాలను మీ ముందు ఉంచే ప్రయత్నానికి సిద్ధమవుతున్నాం. ప్రజలారా మేల్కోండి, ఇటువంటి మోసగాళ్ల చేతుల్లో బలైపోకండి. స్కీముల పేరుతో దోచేస్తున్న బంగారు దుకాణాల లిస్టు కొద్ది రోజుల్లో మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తాం. మీ స్టోర్ పై కథనాలు రాయకుండా ఉండడానికి ప్రతి నెల వారికి మీరు 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు వంటి పూర్తి కథనాలతో మళ్ళీ కలుద్దాం.